we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వారం రోజుల నుంచి షామీ ఊరించి మనకి ఈరోజు రెడ్మీ నోట్ 4ని లాంచ్ చేసింది. సో ఈ లాంచ్ ఈవెంట్ మొత్తం నేను చూశాను. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో మీకు చెప్తాను. నేను అసలు స్పెక్స్ గురించి మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ ఫోన్ మనం ఎంత ప్రైస్ ఉందో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి దీనిలో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మనం అనుకున్నట్లే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ జీపీ వచ్చేసరికి మనకి Adreno 506 జీపీయూ. సో స్నాప్డ్రాగన్ 625 మనకు తెలిసిందే, ఇది పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఇది 14 నానోమీటర్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. సో పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో మీకు బ్యాటరీ ఖచ్చితంగా 1.5 day వరకు ఈజీగా వస్తుంది. అండ్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసరే కానీ ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. రెడ్మీ నోట్ 3లో మనకి హెక్సాకోర్ ప్రాసెసర్ అయినా అది మనకి 2 పవర్ఫుల్ కోర్స్ ఉండేవి. ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రాసెసర్, కానీ దీనిలో మనకి పవర్ఫుల్ కోర్స్ ఏమీ ఉండవు. అన్నీ మనకి ARM Cortex A53 కోర్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఈ ప్రాసెసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక సపరేట్ వీడియో చేసిన, కావాలంటే మీరు మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. సో పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసరే. సో గేమింగ్ విషయంలో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూడాలి. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దీనిలో. సో బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 4100 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మీకు 5.5 inch ఫుల్ HD IPS LCD డిస్ప్లే లభిస్తుంది మీకు దీనిలో. అండ్ దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మీకు ఫ్రంట్ వచ్చేసరికి 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది. సో మీకు సైడ్స్ వచ్చేసరికి కర్వ్ ఉంటుంది డిస్ప్లేకి. దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది. సో మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు. ఒక సిమ్ కార్డ్ ఒక మైక్రో SD కార్డ్, లేకపోతే 2 సిమ్ కార్డులు ఏదో ఒక చాయిస్ మీరు వదులుకోవాలి. అండ్ మీరు మైక్రో SD కార్డ్ పెట్టి దీనిలో మీరు 128 GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. సో దీన్ని యూస్ చేసి మీరు టీవీని, ఏసీని, ఇట్లా ఎలక్ట్రానిక్స్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ షామీ ఎప్పుడు మనకి సెన్సార్స్ని అయితే స్కిప్ చేయదు. సో మీకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉంటాయి. జైరోస్కోప్ సెన్సార్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు VR హెడ్సెట్ పెట్టుకొని 360 degrees మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు MIUI 8 మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ నగెట్ వస్తుంది. సో ఆండ్రాయిడ్ నగెట్ 7.0 మీద ఈ ఫోన్ రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ వచ్చేసరికి మీకు BSI CMOS సెన్సార్ ఉంటుంది. సో దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు, చూడాలి అసలు ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో బ్యాక్ కెమెరా అయితే సెన్సార్ మనకి పిక్సెల్స్ వచ్చేసరికి సైజు లార్జర్ పిక్సెల్స్ అంటున్నారంటే 1.12 మైక్రాన్ సైజ్ పిక్సెల్స్ పెట్టారంటున్నారు. సో చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుందో, డీటెయిల్స్ని ఈ పిక్సెల్స్ ఎలా క్యాప్చర్ చేస్తాయో. సో బ్యాక్ సైడ్ కెమెరా గురించి అయితే చాలా ఎక్కువ చెప్పారు మనకి లాంచ్ ఈవెంట్లో, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. ఒకసారి లాంచ్ అయిన తర్వాత మనం కెమెరా టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఈ ఫోన్ మీకు 3 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి 2 GB ర్యామ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇంకోటి వచ్చేసరికి 3 GB ర్యామ్ 30 GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇంకోటి వచ్చేసరికి 4 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్. సో 2 GB ర్యామ్ 30 GB మోడల్ వచ్చేసరికి మీకు ప్రైస్ వచ్చేసరికి 9,999 అంటే 9,999 రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3 GB ర్యామ్ 30 GB మోడల్ వచ్చేసరికి మీకు ప్రైస్ వచ్చేసరికి 10,999 అంటే మీకు దగ్గర ఇది 11,000 రూపాయలు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4 GB ర్యామ్ 64 GB వేరియంట్ వచ్చేసరికి మీకు ప్రైస్ వచ్చేసరికి 12,999 అంటే ఇది మీకు 11,000 రూపాయలకు లభిస్తుంది. సో ప్రైస్ అయితే మీకు చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో ఈ ప్రైస్లో మాత్రం ఈ ఫోన్ మీకు చాలా మంచి ఫీచర్స్ని అయితే అందుబాటులో తీసుకొస్తుంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా సేల్కి వస్తుంది. మీకు మండే నుంచి సేల్ స్టార్ట్ అయితే అంటున్నారు. మండే ఆఫ్టర్నూన్ 12 PM అంటే మండే ఆఫ్టర్నూన్ 12 గంటల నుంచి సేల్ స్టార్ట్ అయితే అంటున్నారు ఫ్లిప్కార్ట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ నా ఒపీనియన్ రెడ్మీ నోట్ 4 మీద. నేనైతే ఖచ్చితంగా ఈ మొబైల్ కొంటాను, కొని ఖచ్చితంగా మీకోసం రివ్యూ చేస్తాను. సో ఆ వీడియోస్ మీకు చూడాలనుకుంటే కింద మీకు వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.